ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. మండలాల్లో అధిక శాతం 3 నుంచి 6 మాత్రమే ఎంపీటీసీలు ఉన్నారు. ఎన్నికల్లో ప్రతి సభ్యుడు కీలకంగా మారటంతో ఎంపీటీసీ స్థానాలపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు. అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని మండలాల్లో గెలిచిన నేతలకు పదవులను పూర్తికాలం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయా మండలాల్లో 3 నుంచి 4 ఎంపీటీసీ స్థానాలకే పోలింగ్ జరుగుతుండటంతో మండల స్థాయిలోని ఎంపీటీసీల్లో ఒకరికి ఎంపీపీ, మరొకరికి వైస్ ఎంపీపీ పదవులు దక్కుతాయి. దీంతో మిగిలిన ఒకరిద్దరు సభ్యులు వారి భవితవ్యాన్ని నిర్దేశించడంలో మెయిన్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి పక్కనే ఉన్న మావల ఇటీవలే మండలంగా ఏర్పడింది. ఈ మండల పరిధిలో 3 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈజీగా మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దొరికే అవకాశం ఉండటంతో ఇక్కడ పోటీ చేసేందుకు వివిధ పార్టీల ఆశావాహులు పెరిగిపోయారు. 3 ఎంపీటీసీలు ఒక ఎంపీపీ ఉంది కాబట్టి ఈ 3 ఎంపీపీలలో కూడా పట్టు అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఎంపీపీ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 4111 ఓట్లున్నాయి. ఈ 3 ఎంపీటీసీలతో పాటు ఒక జెడ్పీటీసీ కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మరో మండలం తాంసీలో 5 ఎంపీటీసీ స్థానాలున్నాయి. జిల్లాలోని సిరికొండ, గాదిగూడ మండలాల్లో 6, నిర్మల్ జిల్లాలోని పెంబి మండలంలో 4, దస్తూరాబాద్ లో 5, దిలావర్పూర్లో 6 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కుమ్రంభీం జిల్లాలోని పెంచికల్పేట్ మండలంలో 4 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ కూడా ఎంపీటీసీ సభ్యులు కీలకంగా మారే ఛాన్స్ ఉంది. మంచిర్యాల జిల్లా భీమినిలో 4, కన్నేపల్లి, వేమనపల్లి మండలాల్లో 5 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మావాల మండలంలో 3 సభ్యులు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 3 గ్రామ పంచాయతీలతో కలిసి 3 ఎంపీటీసీలతో కలిసి ఎలక్షన్ జరగబోతుంది, ఎన్నికలు జరగబోతుంది. 3 ఎంపీటీసీలుగా వారు గెలిచిన తర్వాత వారిలో ఒకళ్ళు అధ్యక్షులుగా, రెండవది ఉపాధ్యక్షులుగా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. 3వ వారు ఎవరు ఉన్నారో వాళ్ళు సభ్యులుగా ఉంటారు, గౌరవ సభ్యులుగా ఉంటారు. 3తోటే ఒక మండలం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేరుకు చిన్న మండలాలైన ఎంపీటీసీ సభ్యులతోనే పదవి ఆధారపడి ఉండటంతో అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు ప్రధాన పార్టీల నేతలు.